Hi, this is GV from idlebrain.com. I am here with the man of the season, Mr. Nagavamsi. He is on hit spree, continuous blockbusters since COVID. ఒకటి రెండు సినిమాలు తప్పితే మిగిలినవన్నీ all are big hits. You have cracked a formula, or you have cracked something that really works at box office. అదేం లేదండి, టైం బాగుంటుంది ఇండస్ట్రీలో ఏదన్నా అంతే. టైం అనేది ఇంత కన్సిస్టెంట్గా బాగుండదు ఎవరికి. There should be something which you are doing Only if really you have correct. cracked something out, it's very good, touch wood. యా మ్యాడ్ ఫిల్మ్ చాలా చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఆఫ్టర్ రిలీజ్ ఓన్లీ ఇట్ గాట్ దట్ క్రేజ్ Yeah. వచ్చేసేసి ఇట్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్. మీలో గమనించింది ఏంటంటే ఒక మంచి ఎంటర్టైనర్ హిట్ అయితే యూ ఇమీడియట్లీ డబుల్ ఇట్ లైక్ ఇన్ కేస్ నో డబ్లింగ్ ఇట్ డౌన్ అన్నట్టు. No, what happened with Tillu and Mad was థియేటర్లో ఎంత అప్రిసియేషన్ వచ్చిందో దానికి ఒక 10 times ఎక్కువ అప్రిసియేషన్ ఓటీటీలోకి వచ్చిందో అది వచ్చింది. బికాస్ థియేటర్లో అంతా చూడరు, చిన్న సినిమా అనుకుని అందరూ చూడరు కాబట్టి జనరల్గా సినిమా బాగా ఫాలో అయ్యాలి, వీళ్ళు టాక్ స్ప్రెడ్ అయిందో చూస్తారు. కానీ నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిన తర్వాత, ఆహాలోకి వెళ్ళిన తర్వాత టిల్లు వాళ్ళ ఇప్పుడు మ్యాడ్ నెట్ఫ్లిక్స్లోకి వెళ్ళిన తర్వాత పిచ్చి వ్యూవర్షిప్ వచ్చింది, బాగా క్రేజ్ వచ్చింది దానికి ఓటీటీలో బాగా రిపీట్గా. సో దే లవ్ ద క్యారెక్టర్స్, అందుకని వీ థాట్ వీల్ క్యాపిటలైజ్ ద క్యారెక్టర్స్ సిస్ టైం కమర్షియల్లీ అని. సో గ్యాప్ ఇవ్వకుండా వదిలేరు రెండు సినిమాలు. ఆ విధంగా చూస్తే ఈ లక్కీ భాస్కర్ కూడా ట్రెమెండస్ వ్యూవర్షిప్. యా చాలా మంది ఫ్యామిలీ ఆడియన్సెస్ ఇంక్లూడింగ్ మై పేరెంట్స్ వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడరు, కానీ లాట్ ఆఫ్ పీపుల్ వాచ్డ్ ఇట్ ఆన్ ఓటీటీ అండ్ దే ఎంజాయ్డ్ ఇట్. ఇన్ ద రీసెంట్ టైమ్స్ నాకు ఐ హ్యావెంట్ హర్డ్ అది ఒక సినిమా బాగుంది అండ్ ఫ్రమ్ సో మెనీ పీపుల్ అలా. లక్కీ భాస్కర్ వేర్ ఎవర్ ఐ గో టు ఎనీ స్మాల్ పార్టీ, బిగ్ పార్టీ, వేర్ ఎవర్ ఒకేషన్ పక్కన పెడితే ఎక్కడికి వెళ్తే అక్కడ దే వర్ కమింగ్ అండ్ టెలింగ్ మీ లక్కీ భాస్కర్ చాలా బాగుందండి, లక్కీ భాస్కర్ చాలా బాగుంది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ అప్రిసియేషన్. దానికి సీక్వెల్ వచ్చే అవకాశం ఉందా? ట్రై చేస్తున్నాడు వెంకీ, ట్రైంగ్ టు క్రాక్ ఇట్ ఇంకొక నెక్స్ట్ 1 year, couple of years. ఇక్కడ ఏదో చిన్న లూప్ హోల్ బయటపడి లా కెన్ ట్రై అతన్ని ట్రేస్ చేయడానికి లా సంథింగ్ లైక్ దాట్. ఇంకా అంటే ఏదైనా ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి అన్నట్టుగా వీఆర్ ట్రయింగ్ టు, వెంకీ ఈస్ ట్రయింగ్ యాక్చువల్లీ. మీరు ప్రతి ఫెస్టివల్కి ఒక సినిమా వస్తుంది, ఎవ్రీ ఫెస్టివల్, బికాజ్ యూ మేక్ సో మెనీ ఫిలిమ్స్. ఉన్న వాటిల్లో విచ్ ఎవర్ ఈజ్ రెడీ యూ పుట్ ఇట్ ఫర్ దట్ ఫెస్టివల్ అన్నట్టుంది. లాస్ట్ ఇయర్ 3 ఫెస్టివల్స్కి పెట్టారు, దీపావళి, సంక్రాంతి, దసరాకి దేవరా యాక్చువల్లీ. ఓకే. యా. సో ఈ ఇయర్ ఉగాదికి ఈ ఫిల్మ్ వస్తుంది, సంక్రాంతికి ఒక ఫిల్మ్ వచ్చేస్తుంది, నెక్స్ట్ దీపావళి, దసరాకి ఏమి లైనప్ చేశారు? దసరాకి ఈసారి ఏం లేవండి, దీపావళికి వస్తుంది సెంటిమెంట్. దీపావళికి చూడాలి కానీ దసరాకి అయితే ఇంకా ఏం లేదండి. దసరాకి ఏం ఉండదు, ఎందుకంటే ఈసారి దసరాకి అఖండ, కాంతార అనౌన్స్ చేసి ఉంచారు కదా, ఇంకో సినిమా అంత. రైట్. వెన్ ఇట్ కమ్ టు ద కాంపిటీషన్, జనరల్గా సినిమాలు అన్నీ చూస్తారు, బట్ కొన్ని సినిమాలు ఎక్కువ ప్యాటర్న్ చూస్తాయి, కొన్ని ఫిల్మ్స్ ఒక లెవెల్ వరకే వచ్చి అయిపోతాయి, దో దే ఆర్ ప్రాఫిటబుల్ ఫిల్మ్స్. ఇటువంటివి ఈ కాంపిటీషన్లో వేయటం వల్ల కొన్ని ఫిలిమ్స్ ఆర్ గెటింగ్ మోర్ దెన్ వాట్ దే యాక్చువల్లీ గెట్ అదర్వైజ్. కొన్ని ఫిలిమ్స్ రావాల్సినంత రావట్లేదు, అది మీరు గమనించారా? లేదంటే దే ఆర్ ఓన్లీ ప్లేయింగ్ ఫర్ దేర్ పొటెన్షియల్ అనుకుంటున్నారు? అదేం లేదు, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ ఫెస్టివల్స్లో. వెన్ ఇట్ కమ్స్ టు ఫెస్టివల్స్ అండ్ ఆల్, సమ్ ఫిల్మ్ విల్ టేక్ అన్ ఎడ్జ్. కొన్నిసార్లు ఆ ఎడ్జ్ ఎందుకు తీసుకుంటుంది అంటే లాజిక్ ఏం లేదు. సమ్ టైమ్స్ ఇట్ విల్ వర్క్ లైక్ దట్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్. ఈ లాస్ట్ 2 times నేను రిసీవింగ్ ఎండ్లో ఉన్నాం అంతే. ఐ డోంట్ థింక్ లక్కీ భాస్కర్ ఈజ్ అట్ ఎనీ రిసీవింగ్ ఎండ్. అంటే లక్కీ భాస్కర్ we didn't expect Amaran to do like that. So in Telugu actually, so we had to share the revenue in the multiplexes, both we and Amaran actually అలా. సో అది అలా జరిగింది లాస్ట్ 2 times, twice actually. ఐ హోప్ దిస్ టైమ్ యూ విల్ టేక్ ద ఎడ్జ్. చూద్దాం. సో లాట్ ఆఫ్ పీపుల్ మస్ట్ బి ఆస్కింగ్ ద సేమ్ థింగ్, అండ్ వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. ఈవెన్ నితిన్ ఈజ్ ఆల్సో సేయింగ్ దట్ వాళ్ళకి ఓటీటీ ఆబ్లిగేషన్ ఉంది, అదర్వైజ్ we might have worked out something else. We tried to work out something else, but నాకు నా obligations నాకు ఉన్నాయి. Maitri had their own obligations because they have a couple of big releases coming on April 10th, so we couldn't push it. Actually this clash was inevitable. We didn't, సర్టన్గా ట్రై చేసాం కానీ కుదరలేదు, అంత ట్రై చేసిన. ఈ మూవీలో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? కాదు సార్, ఇప్పుడు మ్యాడ్ చూసారు, మ్యాడ్ ఎలా ఉందో అని మీకు తెలుసు, మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యాడ్ స్క్వేర్ నుంచి? యా, మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూస్తే ఇన్ఫ్యాక్ట్ మ్యాడ్లో మీరు ప్రీ రిలీజ్లో మిస్ చేసేయండి, మ్యాడ్ స్క్వేర్లో కవరప్ చేశారు.
మ్యాడ్లో ఆ ట్రైలర్లో కూడా కొంచెం డల్ జోక్స్ పెట్టారు ఒకటి రెండు, అదేది ఏసీది ఇవన్నీ. బట్ సినిమాలో చాలా బాగా వర్కౌట్ అయినాయి అన్ని. సాంగ్ కూడా వైరల్ సాంగ్ ఒకటి ఉంది, అది సినిమా రిలీజ్ అయిన తర్వాత అయింది వైరల్. లేట్గా ఇచ్చాం సాంగ్. యా, ఈసారి ఎవ్రీథింగ్ వాజ్ డన్ పర్ఫెక్ట్లీ అన్నట్టు. అదే కదా నేను అనేది అలా కాదు, ఆ ప్రమోషన్ పార్ట్ ఇవన్నీ ఓకే. యా, మీరు వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ మ్యాచ్ స్క్వేర్, ఎలా ఉంటుంది అని. ఐ జస్ట్ వాంట్ టు లాఫ్ అవుట్, దట్స్ ఇట్ కదా. ఓకే, దట్ విల్ డెఫినెట్లీ హ్యాపన్ అండి. దట్ లాఫింగ్ అవుట్ థింగ్ విల్ డెఫినెట్లీ హ్యాపన్. అదర్ దాన్ దట్ ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తేనే ఇట్ మైట్ బి అ ప్రాబ్లమ్. ఏం లేదు, గో దేర్, ఎంజాయ్ అండ్ కమ్ బ్యాక్. అంతే అంతే. జస్ట్ లైక్ వాచింగ్ ఎ క్రికెట్ మ్యాచ్ విత్ లాట్స్ ఆఫ్ సిక్సెస్. యూ లాఫ్ అట్లీస్ట్ 7-8 ప్లేసెస్లో యూ లాఫ్ అవుట్ లౌడ్. అంటే చిన్న చిన్న డైలాగ్ హ్యూమర్స్, చిన్న చిన్న మూమెంట్ హ్యూమర్స్, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ హ్యూమర్స్ అవన్నీ చాలా బాగా చేశారు. 7-8 టైమ్స్ ట్రైలర్లోనే ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ ట్రైలర్లో చిన్నగా పెట్టుకుంటూ వచ్చాము, ఎందుకంటే వీ కుడెంట్ ఓపెన్ అప్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంకా సస్పెన్స్ ఏం లేదులేండి, ఎల్లుండి రిలీజ్ కాబట్టి. సునీల్ గారు ఉన్నారు, సునీల్ గారు బాయ్ సునీల్ గారిది చాలా బాగా పేలింది. అంటే చాలా రోజులతో సునీల్ ఐ కెన్ గ్యారంటీ యూ దట్ నౌ, నాకున్న పర్సనల్ టేస్ట్తో కానీ ఏదన్నా కానీ నా కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను మీకు, చాలా రోజులతో సునీల్ గారి హ్యూమర్ గ్యారంటీ నవ్వుతారు. కైండ్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అన్నట్టు, అంతే. కైండ్ ఆఫ్ కొంచెం విలన్ హ్యూమర్, కొంచెం విలన్ హ్యూమర్ నెల్సన్ గారి స్పేస్లో సునీల్ గారిది గ్యారంటీ పండుతుంది. అది ఫ్రెష్నెస్ ఉంటుంది సినిమాకి. హ్యూమర్ సార్ మీరు అన్నట్టు జస్ట్ కమ్ టు లాఫ్, దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. కమ్ లాఫ్, యూర్ నైస్ 3-4 సాంగ్స్, ఆల్ ద సాంగ్స్ విల్ వర్క్ ఇన్ ద ఫిలిం కలర్ఫుల్గా. కమ్ లాఫ్ అండ్ గో, డోంట్ సర్చ్ ఫర్ లాజిక్. ఇప్పుడు జాతిరత్నాల్లో ఏం లాజిక్ ఉంది, మ్యాడ్లో ఏం లాజిక్ ఉంది, యాక్చువల్లీ నేను డీజే టిల్లులో ఏం లాజిక్ ఉంది అసలు. జాతిరత్నాలు ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే జాతిరత్నాల్లో కూడా ఒక క్రైమ్ యాంగిల్ ఉంటుంది, కానీ ఇట్స్ ఇన్ ద కామిక్ సైడ్ ఓన్లీ. దీంట్లో కూడా ఒక క్రైమ్ యాంగిల్ ఉంటుంది, ఇట్ విల్ బి ఆన్ ద కామిక్ సైడ్ ఓన్లీ. ద సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్ అరౌండ్ దట్, దాని మూలన ఈ పిల్లలు ముగ్గురు కుర్రాళ్ళు. కళ్యాణ్ శంకర్ బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ద డిఫరెన్స్ బిట్వీన్ అనుదీప్ అండ్ హిజ్ ఫిల్మ్స్ అండ్ హిజ్ క్యారెక్టరైజేషన్. అనుదీప్ వాటిల్లో ఇన్నోసెన్స్ ఉంటుంది, ఆ ఇన్నోసెన్స్ ద్వారా కామెడీ వస్తుంది, డమ్ క్యారెక్టర్స్. ఇందులో కూడా డమ్ క్యారెక్టర్సే, బట్ దీస్ పీపుల్ ఆర్ కన్నింగ్ పీపుల్, దొంగ క్యాండిడేట్స్ అన్నట్టు. దట్స్ ద డిఫరెన్స్. బట్ ఓవరాల్ కామెడీ అనేది జనరేట్ అవుతుంది డ్యూ టు డమ్నెస్. యా డెఫినెట్లీ కామెడీ బాగా జనరేట్ అయిందండి. ఐ లాఫ్ట్ అవుట్ లాట్ ఆఫ్ ప్లేసెస్. హోప్ఫుల్లీ ఎవ్రీవన్ విల్ లాఫ్. ఇంకోటి మీరు గమనిస్తే ఐపీఎల్లో కూడా లాస్ట్ 2 years నుంచి, బికాజ్ యూఆర్ క్రికెట్ ఫ్యాన్ అండ్ క్రికెటర్ ఆల్సో, లాస్ట్ 2 years నుంచి బ్యాటింగ్ బాగా జరుగుతుంది. ప్లస్ 200+ హ్యాస్ బికమ్ వెరీ కామన్. అది పిచ్లో, బ్యాటింగ్ పిచ్లు వేయటం వల్ల అనుకుంటున్నారా, మైండ్ సెట్ చేంజ్ అవటమే. వికెట్స్ ఎలా ఇండియన్ సమ్మర్ అలానే ఉంటాయి, డ్రై వికెట్స్. అది ఓకే, యాజ్ ద ఐపీఎల్ ప్రోగ్రెస్ అయిన కొద్దీ వికెట్ స్లో అయిపోతాయి, ఎందుకంటే ఓవర్ యూజ్ అవుతాయి కాబట్టి. ఎండ పెరుగుతుంది, ఓవర్ యూజ్ అవుతాయి కాబట్టి స్లో అవుతుంది. కానీ స్టార్ట్లో అంతా అందరూ అదే యాటిట్యూడ్తో వస్తున్నారు కదా ఈసారి, ఇంకా ఎస్ఆర్హెచ్ లాగానే. సో అందుకని హ్యూజ్ స్కోర్స్ ఉంటాయి అనుకుంటున్నాను. మీరు ఐ థింక్ ధోని ఫ్యాన్ అనుకుంటా కదా. లేదు, మేము ఎస్ఆర్హెచ్. ధోని ఫ్యానే, కానీ ఐపీఎల్ వచ్చేటప్పటికి హైదరాబాదే కదా. రైట్, దట్స్ గుడ్. ఎందుకంటే మీ ఒక ప్రెమో కూడా చేశారు, హైదరాబాద్ అయితే హైదరాబాద్ ఎందుకు సపోర్ట్ చేయరు తెలుగు వాళ్ళు అనేసి. స్లోలీ లాస్ట్ సీజన్ నుంచి ఐ థింక్ ఫ్యాన్స్ ఆర్ కమింగ్ బ్యాక్. అది బాగా. నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి మీ బ్యానర్లో? కింగ్డమ్. నెక్స్ట్ రిలీజ్ కింగ్డమ్. యాక్చువల్గా మీరు ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఇట్స్ ఏ స్పై ఫిల్మ్ అనేసి అన్నారు. జనాలకి స్పై ఫిల్మ్ అంటే ఏముంటుందంటే జేమ్స్ బాండ్ కైండ్ ఆఫ్, లేదంటే కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ సాఫిస్టికేటెడ్ క్యారెక్టర్, ఆ టైప్లో ఊహించుకుంటారు ఎవరైనా కూడా 90% ఆఫ్ ది పీపుల్. మీరు ఇచ్చిన టీజర్ ఈజ్ వెరీ గుడ్, కానీ జనాలు ఒకటి ఊహించుకొని ఇంకోటి చూడటం వల్ల ఏంటి టీజర్ ఇలా ఉందనుకున్నావు. సో టీజర్ ఈజ్ మోర్ లైక్ ఒక లీడర్ని, ఒక మేకింగ్ ఆఫ్ ఏ పీపుల్స్ మ్యాన్ అన్నట్టు చూపించారు. సమ్వేర్ ఏదో శ్రీలంక ఏదో సంథింగ్. సో ఆ మిస్ మ్యాచ్ వల్ల కొంచెం కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉందంటారు. అంటే పోస్టర్ ఇచ్చినప్పుడు ఎవరైనా ఏదన్నా అనుకునేవాడిని కాదనట్లేదు నేను. దాని వాళ్ళ యాంటిసిపేషన్ ఉండొచ్చు, ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు.
కానీ సినిమా ఏంటో మాకు తెలుసు కదా, దాని ప్రకారమే ప్రమోషన్ చేయాలి కదా. యా టీజర్ ఇస్ గుడ్, బట్ మీరు స్పై ఫిల్మ్ అనేసి ఈ టీజర్ వదిలితే పీపుల్ విల్ గెట్ లిటిల్ రెంట్ని కనెక్ట్ చేయడానికి. కరెక్టే, ఇప్పుడు కొన్ని చాలా లేయర్స్ హైడ్ చేసాం, అందుకే టీజర్ అలా ఇచ్చాం, కానీ ఇట్స్ స్పై ఫిల్మ్ ఓన్లీ. సో చాలా ఇదిగా ఉంది. దెర్ మస్ట్ బి సంథింగ్ వెరీ డీప్ ఇన్ ద ఫిల్మ్, ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ దానికి వెరీ డీప్, వెరీ గుడ్ డ్రామా. గౌతమ్ ఇస్ వెరీ గుడ్, వెరీ గుడ్ విత్ డ్రామా కదా. తనకి హీ ఎక్సెల్డ్ ఇన్ ద డ్రామా అగైన్. స్పై ఫిల్మ్ అంటే యాక్షన్ ఫిల్మ్, గూస్ బంప్స్ వచ్చేవి ఉంటాయి, ప్లస్ లాట్ ఆఫ్ స్టైలిష్ ఊబర్ ఈ టైపు మీరు అనుకున్న ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయండి. అన్నీ మీరు చెప్పినవి అన్నీ ఉంటాయి. స్టైలిష్ మూమెంట్స్, హై మూమెంట్స్, గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి. ఎమోషన్ అన్నీ, అక్కడ ఫాదర్ సన్ ఎమోషన్ ఎలా చూపించాడో ఇక్కడ వేరే రకమైన ఎమోషన్ చూపిస్తాడు. అన్ని ఎలిమెంట్స్ కవర్ అవుతాయి ఈ సినిమాలో. ఐ థింక్ గ్రేట్ మేక్ ఓవర్ ఫర్ విజయ్ దేవరకొండ. ఇట్స్ అ గ్రేటర్ మేక్ ఓవర్ ఫర్ గౌతమ్ దాన్ విజయ్ యాక్చువల్లీ. విజయ్ వీ హ్యావ్ సీన్ హిమ్ ఇన్ అర్జున్ రెడ్డి, వీ హ్యావ్ సీన్ ఇన్ గీతా గోవిందం. ఆయన రెండు కాంట్రాస్ట్ క్యారెక్టర్ చేస్తారు ఆయన. సో దర్ ఇస్ నథింగ్ న్యూ ఫర్ హిమ్. ఆయన మౌల్డ్ చేసుకుంటాను, కానీ ఇట్స్ వెరీ different and very new for Gautam. Nobody will expect that Gautam made such a huge span action film. So the budget is beyond 100 crores. Yeah, definite. అది అన్నీ అసలు సిల్లీగా దాటేస్తున్నాయి మంచి సినిమా అయినా. అందుకే So this is a big project from Sita. Yeah, the May 30th Kingdom release will be a very big thing. Very big project and ముగ్గురు కెరియర్లో, విజయ్ కెరియర్లో, నాకు, గౌతమ్ అందరికీ ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఫిలిం. Right. And we have seen the footage, actually we have seen the rushes and all, they have turned out really well. చూడాలి, hope the product also turns out really well. It's a standalone film with a chance of having a sequel. Yeah, Kada, it doesn't end where we stop now. It has a continuation part of it, so we'll slowly take it from there. But again, with the climax, people will feel good about the film. Yeah, we'll end the film where it is, but from there there is a scope for continuation. From there another story starts for Vijay. So అక్కడి నుంచి we have to see how we have to take it forward. అంటే స్పై ఫిల్మ్కి కింగ్డమ్ అని పెట్టడం అనేది చాలా వెరైటీగా ఉంది. టైటిల్ విషయంలో నేను గౌతమ్ చాలా గొడవలు, చాలా డిస్కషన్లు, చాలా ఆప్షన్స్ చూసి సాయంత్రం 4కో 5కో ప్రోమో ఇస్తానని అనుకున్నప్పుడు కూడా మధ్యాహ్నం 11:30 వాళ్ళకి కూడా ఇద్దరం డిస్కషన్లోనే ఉన్నాం. ఏదైనా స్పై రిలేటెడ్ టైటిల్ కూడా కన్సిడర్ చేస్తారా? లేదు, ఓన్లీ స్టోరీ రిలేటెడ్. ఇంకోటి కొంచెం డ్రామా ఎక్కువ వచ్చేట, ఎమోషన్ హెవీ టైటిల్ కూడా అనుకున్నాడు గౌతమ్, అలా ఏదన్నా. కానీ మేము ఆల్ లాంగ్వేజెస్ యూనివర్సల్గా ఉంటుంది లేదని అప్పుడు కింగ్డమ్ అనుకున్నాం ఇంకా ఫైనల్గా గౌతమ్. బోత్ ఆర్ ఇంగ్లీష్ టైటిల్స్, గౌతమ్ కింగ్డమ్. నేను అది ఆ సెంటిమెంట్ లేని నేను కొంచెం చూసుకున్నాను, అది బెటర్ ఏమో గౌతమ్ మనం సెంటిమెంట్ కానీ. ఓకే, నేను ఇందాక అడిగింది మ్యాట్ 100 crores గ్యారంటీయా? నేనైతే నమ్ముతున్నాను అవుతుందని, ఎందుకంటే ఈసారి ఇట్స్ మోర్ మాస్ ఫిలిం. మాస్ అంటే ఇట్స్ మోర్ కొంచెం ఊర కామెడీ. ఎగ్జాక్ట్లీ, టర్మినాలజీ ఎగ్జాక్ట్గా మాట్లాడండి, ఇట్స్ ఊర కామెడీ. సో ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. సో ఇట్ షుడ్ డూ వెరీ గుడ్ నెంబర్స్ హోప్ఫుల్లీ. అంటే ఇప్పుడు మీలాగా ఇంటలెక్చువల్గా ఆలోచించి ఓహో ఇది నేను ఊర కామెడీలు ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేస్తారా? నేను అనేది ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఇంటలెక్ట్గా ఆలోచించే వాళ్ళకి ఇది ఏంటి, ఏముంది, సింపుల్గా ఉంది ఏంటి, ఇది ఏముంది, ఇది కైండ్ ఆఫ్ ఆలోచిస్తే నేను చెప్పలేను. కానీ లేదంటే ఊర కామెడీ, భాస్కర్ లాంటివి చూసినప్పుడు, ఫైనాన్షియల్ వాటి మీద చూసినప్పుడు సింపుల్గా ఉంది అంటే అనిపించడం తప్పలేదు, ఎందుకంటే అది ఫైనాన్షియల్. వెళ్ళేదే యూత్ కామెడీ, గోవాకి వెళ్ళి ఏం చేస్తారో వాళ్ళు వెళ్ళి ఇదే కదా ఆలోచించాలి అంతే. సింపుల్ గా ఇట్ ఫట్ 2 hours 7 minutes మీరు కళ్ళు మూసి కళ్ళు చేసేటప్పుడు సినిమా అయిపోతుంది. నవ్వుతూ ఉంటారు, మూమెంట్స్ అన్నీ అలా ఉంటాయి. మురళీధర్ గౌడ్, సునీల్ గారు, లడ్డు, విష్ణు, అసలు దే కిల్డ్ ఇట్. జాతిరత్నాలు ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు కాకా ఇవన్నీ ఉంటాయి. అప్పుడు గౌతమేనన్ గారు వేసారు కదా అనదర్ ఎపిసోడ్ ఇన్ పోలీస్ ఆఫీసర్స్ లైఫ్ అని. అలా ఒక ముగ్గురు ఎయిమ్లెస్ సిల్లీ క్యారెక్టర్స్కి ఒక క్రైమ్ తగిలేదు జాతిరత్నాల్లో. ఇఫ్ యూ సీ ఇట్ యాస్ part 1, దిస్ part 2 ఆఫ్ ఇట్. అంటే దిస్ అన్ అదర్ ఎపిసోడ్ ఇన్ 3 more సిల్లీ క్యారెక్టర్స్ హూ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ క్రైమ్ బట్ ఇన్ ఎ డిఫరెంట్ లొకేషన్ కైండ్ ఆఫ్. అది యాక్చువల్
ఎసెన్స్లో తీసుకోవాలంటే మోర్ ఇన్ ద జాతిరత్నాలు ఫ్రంట్. యాక్చువల్లీ నేను మ్యాడ్ అప్పుడు అన్నాను కానీ జాతిరత్నాలు అని, బికాస్ ఐ జస్ట్ కంపేర్ ద హ్యూమర్, నాట్ ద థీమ్. దిస్ టైమ్ ద థీమ్ ఇస్ లైక్ దట్, మోర్ సిల్లీ. రైట్. సో 100 crores is very easy for this film. Hopefully. Just average టాక్ వచ్చినా చాలు 100 crores. చూద్దామండి, గ్యారెంటీ అవ్వాలని కోరుకుంటున్నాను. రాబిన్ హుడ్తో పోటీ ఉంది. జనరల్గా ఒక ఫిలిం విల్ అండర్ పర్ఫామ్, ఒక ఫిలిం విల్ పర్ఫామ్ మోర్ దెన్ వాట్ ఇట్. అదేం లేదులేండి, అలా ఎందుకు, దీపావళికి అన్ని సినిమాలు అన్నీ అలానే ఆడుతుందేమో సార్. నేను చెప్పేది అన్నీ ఆడతాయి. 1-2 ఏదో ఒకటి ఉంటుంది. మీరే చెప్పారు కదా, కొన్ని ఫిలిమ్స్ ఆడాల్సినంత ఆడవు. అదే 1-2 ఏదో ఒకటి అవుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఆ రేసే కదా, 1-2 ఏదో ఒకటి ఉంటుంది కదా. ఏంటనేది ఇంకా మీరు అన్నట్టు పండగ అయిపోయిన తర్వాత తెలుస్తుంది అంతే, అప్పుడు దాకా వెయిట్ చేసి చూడటమే. మ్యాడ్ తర్వాత మీకు కింగ్డమ్ ఉంది. కింగ్డమ్ తర్వాత రవితేజ గారిది మాస్ జాతర. అది ఎప్పుడో అంటే ఇప్పటికల్లా రావాల్సింది, ఆయన ఇంజరీ వల్ల లేట్ అయింది. 2 months సార్ది చిన్న కాల్ స్ప్రెయిన్ అయింది కదా. సో మీ దగ్గర రాగానే అందరూ మారిపోతారు హీరోలు, కొత్త అవతారాలు వస్తాయి. అదే న్యూ స్టైల్లో వచ్చేస్తుంది. బాలకృష్ణ గారికి కొత్త ఇది వచ్చేసింది, న్యూ ఇమేజ్. సార్ ఇప్పుడు ఆ ఫిలింలో మాస్ జాతరలో రవితేజ గారిని ఎలా చూపించబోతున్నారు? అదేం లేదండి, రవితేజ గారు అంటే లాస్ట్ 3-4 ఫిల్మ్స్లో రవితేజ గారి ఎనర్జీ కొంచెం మిస్ అయ్యామని అనిపించింది కదా అందరికీ. రవితేజ గారు సీరియస్గా చేయటము, ఆ జానర్స్ అన్నీ కొంచెం మిస్ అయ్యారు కదా. ఇది ప్రాపర్ రవితేజ గారి హిస్టానిక్ సినిమా. రవితేజ గారిని ఎలా స్క్రీన్ మీద చూడటం జనం ఇష్టపడతారో అట్లా ఉంటుంది సినిమా ఎగ్జాక్ట్గా. రైట్. ఆయన ఆ టైంలో ఈడియట్ నుంచి వెంకీ, ఆ టైంలో ఉన్న మీమ్స్ చూస్తుంటే అరే ఇంత, ఆ టైంలో మనకు చూసినప్పుడు అంత ఇదిగా అనిపించలేదు. ఇప్పుడు దే ఆర్ లైక్ వింటేజ్ ఫీల్. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రిబ్యూట్ టు రవితేజ సర్స్ ఆల్ ఫిల్మ్స్. అన్ని ఫిల్మ్స్లోంచి ఒక్కొక్క చిన్న చిన్న హిస్టానిక్ తీసుకుంటూ ఉంటాడు దీంట్లో, రిఫరెన్సెస్ తీసుకుని. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రవితేజ సర్స్ ప్రాపర్ రవితేజ సార్ ఫిలిం ఇది. మీరు అన్నట్టు కొత్త విజువల్ ప్రజెంటేషన్లో కైండ్ అట్లా. యా. సో ఆ డైరెక్టర్ని ఎలా పిక్ చేసుకున్నారు మీరు? డైరెక్టర్ని యాక్చువల్లీ రవితేజ గారు పిక్ చేశారు. ఆయన కథ విని నా దగ్గరికి పంపించారు, కథ విని వంశీ బాగుందని. నేను వినగానే ఫస్ట్ నరేషన్లో నాకు బాగా నచ్చింది కదా. సో అప్పుడు ప్రాపర్ రవితేజ గారి సినిమా అనిపించింది. సో ఇది మిస్ అయ్యారు రవితేజ గారిది లాస్ట్ 2-3 ఫిల్మ్స్లో అని ఇద్దరం అనుకుని ప్లాన్ చేసిన సినిమాని. రైట్. ఇప్పుడు కళ్యాణ్ శంకర్ గారితో నెక్స్ట్ టైం చేయించబోతున్నారు. సోషియో ఫ్యాంటసీ ఒకటి, ఆమె సూపర్ హీరో జానర్లో సోషియో. అదే రవితేజ గారితో. రవితేజ గారితో. రైట్. సో మీ దగ్గరికి ఒక డైరెక్టర్ వస్తే అతను వెళ్ళే క్వశ్చన్ లేదు, అంటే వెళ్ళాల్సిన అవసరం రాకుండా చూసే బాధ్యత మాది. సో ఆ జర్నీ అంతట్లో ఉంటాం కాబట్టి వాళ్ళకి ఆ బాండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత ఇంట్రెస్ట్ ఆ అవసరం రాదు వాళ్ళకి కూడా. అలా అవసరం రాకుండా చూసుకుంటాను, నేను జాగ్రత్త పడతాను ఇంకా అంతే. ఫ్యూచర్లో నా కాలనీలా కట్టేసేసి అందరికి తలా ఒక ఇల్లు ఇచ్చేస్తే సార్ ఇప్పుడు అంత ఈజీగా లేదు సార్ ఫిలిం మేకింగ్. ఏమి కాలనీలు కట్టేసి అంత చాలా కష్టపడి తీయాల్సి వస్తుంది సినిమాలు. యా. బట్ మీ ఫిల్మ్స్ అన్ని మినిమం గ్యారంటీ ఆడుతున్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితిలో యూ నో హౌ ఫిల్మ్ వర్క్ అండ్ హౌ టు మేక్ ద బిజినెస్ అండ్ హౌ టు మేక్ ద రైట్ ఫిల్మ్. అదే మాస్ జాతర నెక్స్ట్ ఫిల్మ్. మాస్ జాతర నెక్స్ట్ ఫిల్మ్ అనుదీప్తి విశ్వక్సేన్ది ఫంకీ. ఇప్పుడు విశ్వక్సేన్ కొంచెం లో ఆన్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ద లైలా. ఈ ఫిల్మ్తో మళ్ళీ హీల్ బి బ్యాక్ ఇన్ ఫామ్. అనుదీప్ మాకు చెప్పిన కథ యాజ్ టీజ్గా తీసి ఫన్ అంతా యాజ్ టీజ్గా పండితే ఇట్ విల్ బి అనదర్ గీతా గోవిందం. అంటే ఈ వర్డ్స్ చాలా మ్యాసివ్ వర్డ్స్ అయి ఉండొచ్చు, కానీ ద స్క్రిప్ట్ ఈస్ లైక్ దట్. అనుదీప్ అనుకున్నది స్క్రీన్ మీద కన్వర్ట్ అయితే మాత్రం ఇట్ విల్ బి అనదర్ గీతా గోవిందం. అంటే లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ. ఇట్స్ ఎ ప్రాపర్ ఇన్నోసెంట్ కైండ్ ఆఫ్ గర్ల్ కంట్రోల్డ్ లవ్ స్టోరీ, సేమ్ యాజ్ గీతా గోవిందం. అందుకనే ఐమ్ జస్ట్ టెలింగ్ యూ. కానీ దిస్ ఈజ్ ఇన్ ది డిఫరెంట్ ఫామ్, ఇంకొక సైడ్ ఆఫ్ ఇట్లో. ఇది యాక్చువల్లీ కొంచెం ఒక రకంగా చెప్పాలంటే నాగశ్విన్ గారి బయోపిక్ లాగా అనుకోండి మీరు. ఓకే. ముందే ఫన్ పాయింట్ చెప్తున్నా. హీరో డైరెక్టరు, హీరోయిన్ ఏం ప్రొడ్యూసర్ కూతురు. సో కుదిరితే ఇంకో గీతా గోవిందంలా ఉంటుంది ఫార్మాట్ సినిమాది. అందుకని హోపింగ్ ఐ మీన్ ఇప్పుడు దాకా తీసిన స్కెడ్యూల్స్లో ఫన్ చాలా బాగా వచ్చింది. సో హోప్ఫుల్లీ. రైట్. మ్యాజిక్ ఎప్పుడు వదులుతున్నారు? మ్యాజిక్ జూలై సమ్మర్. పిల్లలు కాలేజెస్ స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయిన తర్వాత
కింగ్డమ్ తర్వాత గౌతమ్ ఫ్రీగా చేసుకుంటానికి అనిరుద్ధ్కి గౌతమ్కి ఆ స్పేస్ కోసం పోస్ట్ కింగ్డమ్ చేద్దామని అంతే. ఓకే. దాని తర్వాత అనగనగా ఒక రాజు ఫర్ సంక్రాంతి. అనగా ఒక రోజు మోస్ట్లీ అంతే. రైట్. అది ఇంకా ప్లానింగ్ చూడాలి ఎలా అనేది. కానీ నేను గమనించింది అంటే నవీన్ పోలిశెట్టి ఈజ్ ఎ పర్ఫెక్షనిస్ట్. అతను స్క్రిప్ట్ అసలు అమీర్ ఖాన్ రేంజ్ ఇది ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రిప్ కానీ లేదంటే స్క్రిప్ట్ని స్క్రూటనైజ్ చేయటం కానీ, ఏదో కామెడీ సినిమా కదా ఎంటర్టైన్మెంట్ సినిమా ఇది ఉంటే చాలు నడిచిపోద్ది టైప్ కాదు. హీ నీడ్స్ ఎవ్రీథింగ్ టు బి పిన్ పాయింటెడ్ ఉండాలి. అతన్ని కన్విన్స్ చేయగలిగారంటే సినిమా ష్యూర్ షాట్ హిట్ అన్నట్టు. అందులో మీ ప్రొడక్షన్ అంటే దెర్ ఇస్ నో డౌట్. లేదు ఫన్ ఆమె మంచి కథ, చాలా మంచి కథ. ఆ నవీన్కి బాడీ లాంగ్వేజ్ యాప్ట్ కథ. ఆ కథ నవీన్ చేస్తేనే కరెక్ట్ అనుకున్నట్టు ఉండే కథ అది యాక్చువల్లీ. సో హోప్ఫుల్లీ మీరు అన్నట్టు జరుగుతుంది డెఫినెట్గా. రైట్. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ గారినే 2 ఫిల్మ్స్ చేస్తున్నారు మీరు. ఆ 2 ఫిల్మ్స్ కూడా ఇంట్రెస్టింగ్ డైరెక్టర్స్, బడ్డింగ్ అండ్ అప్కమింగ్ డైరెక్టర్స్ అన్నట్టు. ఆదిత్య హాసన్ వినోద్. యా అతని డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్. రైట్. అతని డెబ్యూ ఫిల్మ్ యా హీరోకే అతని డెబ్యూ ఫిల్మ్. హీరోకి అతని డెబ్యూ. రైట్. రెండు చాలా మంచి కథలు, డిఫరెంట్ జానర్స్ అసలు. ఒకటేమో కంప్లీట్ లవ్ స్టోరీ, ఒకటేమో కంప్లీట్ థ్రిల్లర్ జానర్. రెండు మంచి జానర్స్, బాగా వర్కౌట్ అవుతాయి. 90s బయోపిక్ ఉంది కదా, 90s బయోపిక్ ఎక్స్టెన్షన్ అంటున్నారు, నిజమేనా? ఎక్స్టెన్షన్ కాదు, చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, చిన్న అబ్బాయి పెద్ద అయ్యి, చిన్న కొడుకు పెద్ద అయ్యి లండన్ చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత వాడి కథ. ఓకే. వాడి కథ అది. సో క్యారెక్టర్స్ని పెడుతున్నారు శివాజీని కానీ. మదర్ ఫాదర్ ఉంటారు. ఓకే. మదర్ ఫాదర్ ఉంటారు యాస్టిస్. నైస్. చిన్న క్యారెక్టర్ ఈ ఫిల్మ్లో కూడా ఉన్నాడు, గోవా ఎపిసోడ్లో వస్తాడు. పెళ్లి ఎపిసోడ్లో వస్తాడు. పెళ్లి ఎపిసోడ్లో వస్తాడు. చిన్న క్యారెక్టర్. ఇవి కాకుండా మీరు ఇంకా ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు? వెంకీది స్టార్ట్ అవుతుంది మేలో. సూర్య. వెంకీది స్టార్ట్ అవుతుంది మేలో. త్రివిక్రమ్ గారిది స్టార్ట్ అయిపోతుంది. సిద్ధుది ఒకటి స్టార్ట్ అవుతుంది. త్రివిక్రమ్ గారిది అదే మైథలాజికల్ నెవర్ సీన్ ఆర్ జనాలకి పరిచయం లేని ఒక మైథలాజికల్ అంటే ఇప్పుడు దాకా రామాయణ భారతమే తెలుసు కదా అందరికీ. సో కొత్తది ఇంకొక సైడ్ టచ్ చేస్తున్నారు సార్. సో అందుకే చెప్పాను అందరికీ కొత్తగా ఉంటుంది. రామాయణం భారతం కాదు. ఓకే. వేరే. దట్ ఈస్ గ్రేట్. అండ్ పాన్ ఇండియా అప్పీల్ ఉంటుంది ఆబ్వియస్లీ, బికాజ్ ఇట్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ వెరీ బిగ్ ఫిల్మ్. యా. ఇంకా ఏం ఫిల్మ్స్ చేస్తున్నారు? ఇంకా అన్ని పైప్ లైన్లో ప్లానింగ్లో ఉన్నాయి అన్నీ. నెక్స్ట్ 3-4 monthsలో అలా ఇంకొక క్రేజీ సీక్వెల్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. అది కూడా ఇంకా బిల్డింగ్ స్టేజ్లో ఉంది. ఏ సీక్వెల్ అది? ఇవి రెండు కాదు, మ్యాడ్ టిల్లు కాదు, ఇంకొక సీక్వెల్. అది చెప్పకూడదు. సో ఇవన్నీ ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాయి. మెల్లగా నెక్స్ట్ 4-5 monthsలో అన్నీ విల్ టేక్ షేప్. రైట్. ఇంకోటి మీరు గమనిస్తే ఎస్పెషల్లీ ఇట్లా కాంపిటీషన్ ఉన్నప్పుడు బిఎంఎస్ డైలీ టికెట్స్ సోల్డ్ ఒకటి, యుఎస్ఏ డైలీ గ్రాస్ నార్త్ అమెరికా. దిస్ టూ ఆర్ గివింగ్ ఏ ట్రెండ్ టు కామన్ ఆడియన్స్ నౌ. దానివల్ల నా పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టు డిసైడ్ 2 సినిమా రిలీజ్ అయితే ఓకే దీనికి ఎక్కువ మంది చూస్తున్నారు అని వీళ్ళు కూడా అటు చూడటానికి ట్రై చేస్తారు. ఇట్స్ ఇది అది అడ్వాంటేజ్ అంటారా డిసడ్వాంటేజ్ అంటారా? అది మనకి తెలియటానికి కోసం పెడితే ఓకే, జనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు మరి. ఎందుకంటే నేనైతే ఎప్పుడు జనం టీజర్కి ట్రైలర్కి రియాక్ట్ అవుతారేమో, ఇట్లా నాటి అది రియాక్ట్ అవ్వరని అనుకుంటున్నాను మరి. కానీ దట్ కైండ్ ఆఫ్ గివింగ్ అవుట్ దోస్ నెంబర్స్ అండ్ ఆల్ బూస్ట్ ఇస్తుంది. కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఏది జెన్యూనో తెలియట్లేదు, ఏది ఫేకో తెలియట్లేదు, ఏమి తెలియట్లేదు. బిఎంఎస్లో ఫేక్ ఉండొచ్చు అంటారా? తెలియట్లేదు నాకు, అదే అంటున్నా. అంటే ఇప్పుడు యూఎస్ నెంబర్స్ ఫేక్ ఉండవు, యూఎస్ నెంబర్స్ ఎంట్రాక్లే, అది ఓకే, అది కాదు అండి. బిఎంఎస్లో కొన్ని ఏదన్నా మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పేస్తున్నారు ఇప్పుడు మాకు. చేయగలుగుతాం మ్యానిపులేట్ అని. ఇంక ఈ అవర్లీ బుకింగ్ ఒక వరకు తెలియదు నాకు, అది ఇంకెవరో చెప్పలేదు నాకు, అది కూడా మ్యానిపులేట్ చేస్తామని. అది తప్పితే మిగతా అని మ్యానిపులేట్ చేస్తున్నారు చెప్తున్నారు నాకు. ఓకే. ఎందుకంటే చూసేవాళ్ళు అరే ఇంతమంది ఎక్కువ ఏ సినిమా చూస్తున్నారో ఆ సినిమాకి అట్రాక్ట్ అవుతారు. దట్స్ సైకాలజీ. అది లాస్ట్ 2 years నుంచి బాగా ఇట్ హ్యాస్ బికమ్ ఏ పారామీటర్. అట్లీస్ట్ జనాలు చూసుకున్న లేకపోయినా ఫ్యాన్ వార్స్కి లేదంటే బాక్స్ ఆఫీస్ అనాలిసిస్ చేసే వాళ్ళకి ఇవన్నీ దిస్ హావ్ బికమ్ వెపన్స్. బాక్స్ ఆఫీస్ అనాలిసిస్ చేసే వాళ్ళందరూ కూడా ఒక అనలిటిక్స్ పెట్టేసుకుని వాళ్ళు ఒక ఆల్గరిథం వాడి రోజు
తెలుసుకుంటున్నారు ఎక్కడ కలెక్షన్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అని. సో ఎవ్రీథింగ్ ఇస్ అంతే ఇంకా. ఒకప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కలెక్షన్స్ వచ్చాయి ట్విట్టర్లో, తర్వాత రావటం మానేసినాయి. డిస్ట్రిబ్యూటర్స్ కూడా దే స్టాప్ గివింగ్ అవుట్. అంటే ఇప్పుడు ఇదివరకు లాగా ఫుల్ అవుతుందా లేదా అనేది కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత షోకి ఎంత చేసినా సరిపోయేటట్టుగా ఉంటే సరిపోతుంది. ఫుల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు 1.5 lakh 2 lakhs క్రాస్లో ఉంటున్నాయి కొన్ని సింగిల్ స్క్రీన్స్ హైదరాబాద్లో. అంత ప్రతి సినిమా చేయదు కదా సింగిల్ స్క్రీన్స్, ఎందుకంటే మల్టీప్లెక్స్ కల్చర్ పెరిగిపోయి. సో అది 1 lakh దాకా వచ్చినా కూడా చాలా బాగున్నాడు కలెక్షన్స్ కొన్ని ఈ రేంజ్ సినిమాలకి. సో అట్లా చూసుకోవాలి. ప్రతిదీ ఫుల్ ఇదివరకు లాగా ఫుల్ పడితేనే ఫుల్ అన్నట్టుగా ఉండేది, బాగున్నాయి కలెక్షన్. ఇలా అలానే కదా ఇప్పుడు 70%, 60%, 80% అలా షో బయట డివైడ్ చేసుకుంటే బాగానే ఉంటాయంటే బాగానే ఉన్నట్టు లెక్కగా చూసుకుంటున్నాం. ఇప్పుడు రెవెన్యూ అయ్యే వస్తుంది, ఎందుకంటే మల్టీప్లెక్స్ బాగా పెరిగిపోయి అన్ని చోట్ల అటు పక్క నుంచి సింగిల్ స్క్రీన్స్ ఉన్న చోట్ల. ఒకటి గమనిస్తే అల్లు అర్జున్ గారు కొంచెం మార్కెట్ డల్గా ఉన్నప్పుడు జల్సా పడింది ఆయనకి. అప్పుడు జూలై పడింది. ఓవర్సీస్ మార్కెట్ తక్కువ ఉండేది. సో జూలైతో హీస్ బికమ్ ఏ కమర్షియల్, అంటే ఒక రేంజ్ పెరిగి అన్నట్టు ఆయన యాజ్ ఎ స్టార్. అండ్ ఫస్ట్ టైం యూఎస్లో కూడా మంచి నెంబర్స్ వచ్చినాయి. సో త్రివిక్రమ్ గారి వల్ల జులై అనే ఫిలిం అల్లు అర్జున్ గారు బెనిఫిటెడ్ కమర్షియల్లీ. నవ్ విత్ మీరు చేసే సినిమాకి త్రివిక్రమ్ గారికి ఇప్పుడు అల్లు అర్జున్ గారు హెల్ప్ అవుతున్నారు. అంతే, ఇప్పుడు డైరెక్టర్ గారిని బన్నీ గారు పాన్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. రైట్, సర్కిల్ అన్నమాట, కంప్లీట్ సర్కిల్. ఇప్పుడు వాళ్ళిద్దరు రిలేషన్ ఫస్ట్ నుంచి అంతే కదండి. 3 సినిమాలు అయినాయి ఇప్పటికి. ఎప్పుడు వాళ్ళిద్దరు కార్డియల్ రిలేషన్షిప్ అలాంటిదే. సో ఆయన ఫస్ట్ త్రివిక్రమ్ గారి ప్రాపర్ పాన్ స్కేల్ సినిమా బన్నీ గారి ద్వారా అవడం కూడా ఇద్దరికి అది బెస్ట్ కదా. యా, మీరు పుష్ప 2 చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ గట్ ఫీల్? బాగుందండి నాకు. పుష్ప 2 బ్లాకులుగా నాకు బాగా నచ్చింది. నా క్లైమాక్స్ బాగా నచ్చింది, జాతర బ్లాక్ చాలా బాగా నచ్చింది, ఇంటర్వెల్ చాలా బాగా నచ్చింది, ఇంట్రొడక్షన్ నా కార్లో దిగి నడిచేటప్పుడు నాకు బ్లాకులుగా సినిమా చాలా బాగా నచ్చింది. అసలు యూ ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ రిసెప్షన్? హిందీ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసాం. అసలు హిందీ ఎవరు ఊహించినట్టే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం, అలానే ఉంది. ఎందుకంటే the kind of penetration it did before release only, we knew for the last 2 years how the people were expecting for the film. తెలుగు కంటే అక్కడ నార్త్ స్టేట్స్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు కదా. సో వీ న్యూ ఎంత పెనిట్రేషన్ ఉంటుందని. సో ఇట్ యాక్చువల్లీ కొంతవరకు దాన్ని రీచ్ అయింది, ఇంకొన్ని బాగా క్రాస్ అయింది కూడా ఎక్స్పెక్టేషన్స్. మీరు సంవత్సరానికి 5 films దాకా తీస్తున్నారు. 4-5 ప్లాన్. రైట్, దట్స్ ఎ గ్రేట్ కంట్రిబ్యూషన్. ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు చేయట్లేదు అనుకుంటే ఇన్ని మైత్రి అందరూ చేస్తారు, ఇన్ని రావట్లేదు. వాళ్ళు పుష్పాలు పడ్డప్పుడు కొంచెం స్లో అయ్యారు. అవునవును, పుష్ప 2 తీసే టైంలో. బట్ యూ బీన్ అంటే మీరు బికాజ్ ఆఫ్ ద మిక్స్ స్మాల్ ఫిల్మ్స్, పెద్ద సినిమాలు, మ్యాడ్ ఐఎమ్ ష్యూర్. ఎందుకంటే మీరు కొంచెం టీజర్లో తక్కువ ఉన్నా కూడా సినిమా చూసి జనాలు హిట్ చేస్తున్నారు. నౌ టీజర్ ట్రైలర్ దే ఆర్ రాకింగ్ అన్నట్టు. అండ్ సాంగ్స్ చాలా బాగా హిట్ అయినాయి. సాంగ్స్ స్క్రీన్ మీద చాలా బాగుంటాయండి. 4 సాంగ్స్ ఉంటాయి సినిమాలో, 2 రిలీజ్ చేసాం, ఇంకా 2 స్క్రీన్ మీద ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. హీరోయిన్స్ని ఎవరిని చూపించకుండానే మీరు ఎక్సైట్ చేశారు ఆడియన్స్ని. సో థియేటర్లో ఇట్స్ ఎ బోనస్ ఫర్ ద పీపుల్ అన్నట్టు. ఐఎమ్ షూర్ ఇట్స్ గోయింగ్ టు బి 100 crore ఫిలిం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.